నిన్న మనం ఏదైతే మాట్లాడుకున్నామో కర్నూలు ఇన్సిడెంట్ గురించి, మనం ఎప్పుడూ ప్రమాదం జరిగిన తర్వాతే దాని గురించి పట్టించుకుంటా ఉన్నాం. ప్రమాదం జరగక ముందు దాన్ని ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో మనం దాంట్లో ఫెయిల్ అవుతున్నామని, అది ముమ్మాటికి 100% కరెక్ట్ అయింది. విత్ ప్రూఫ్స్ నేను మీకు చూపిస్తాను చూడండి. నిన్న ఒక్క రోజులో 361 కేసెస్ రిజిస్టర్ అయినాయి ప్రైవేట్ బస్సెస్ పైన. సో దీనికి ముందు ఆర్టీఓ కానివ్వండి, లేదంటే పోలీస్ వాళ్ళు కానివ్వండి, బస్సెస్ పైన రెగ్యులర్ చెకప్స్ అనేవి చేసేవాళ్ళు కాదు. నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు చెకింగ్స్ అనేవి జరిపారు అండ్ 361 కేసెస్ రిజిస్టర్ చేశారు. అందులో వాళ్ళు 40 బస్సులు సీజ్ చేశారు. ప్రతి ఒక్క బస్సు పైన ఫైన్ అనేది విధించారు. సో ఇదంతా ప్రమాదం జరగక ముందు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు జనాలందరూ హీట్ పైన ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు వాళ్ళపైన నమ్మకం కలిగించాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ అనేవి చేస్తున్నారు. బికాస్ జనాల్లో ఉన్న భయాన్ని, జనాల్లో ఉన్న థాట్స్ని చంపేయడానికి. బట్ మళ్ళీ ఎప్పుడైతే జనాలందరూ నార్మల్ అయిపోతారో, వాళ్ళ కార్యకలాపాల్లో వాళ్ళు బిజీగా ఉంటారో, దెన్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సమ్వేర్. అలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెల్ఫ్ని మనం అకౌంటబుల్గా ఉంచుదాం. అండ్ ఆ తర్వాత మన గవర్నమెంట్ని కానీ లేదంటే ఇలాంటి సంస్థలను అకౌంటబుల్గా ఉంచుదాం. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఒకవేళ వాళ్ళను అకౌంటబుల్గా ఉంచలేకపోతే దెన్ దే ఆర్ నాట్ గోయింగ్ టు కేర్ అబౌట్ అస్ అండ్ మన లైఫ్కి ఎటువంటి వాల్యూ ఉండదు. దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటో కమెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. బికాస్ ఎవ్రీ ఒపీనియన్ మ్యాటర్స్.